గోదావరి ఒడిలో వికసించిన గిరిజన సంస్కృతి ఎంతో ప్రాచీనమైనది. గిరిజన సంస్కృతి అంటే వారి దుస్తులు, వేషధారణ, నృత్యాలు మనకు గుర్తుకొస్తాయి. కానీ వారి జీవన విధానంలోకి ఒకసారి తొంగి చూస్తే గోదావరితో వారికున్న అనుబంధం కనిపిస్తోంది. అందుకే గోదావరి పరివాహక ప్రాంతమంతా ఆదివాసీల పుట్టిల్లైంది. ఆటపాటలతో గోదావరి తీరం సందడిగా మారింది. మంచిర్యాల జిల్లాలో పద్మాల్ పురికాకో ఆలయంలో దండారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దండారి ఉత్సవాలపై ఏబిఎన్ స్పాట్లైట్. మంచిర్యాల జిల్లా గుడిరేవు గోదావరి తీరంలోని పద్మాల్పురి కాకో ఆలయం ఆదివాసీల ఏకైక దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం గ్రామానికి కిలోమీటర్ దూరంలో గోదావరి తీరంలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా దసరా నుంచి దీపావళి వరకు జాతర జరపడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి గిరిజనులు ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గిరిజనులు సాంప్రదాయబద్ధంగా నియమనిష్ఠలతో పూజలు చేస్తున్నారు. పురుషులు నెత్తి మీద నెమలి పించాలు ధరించి చేసే గుస్సాడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో చుట్టూ తిరుగుతూ దేవతలను కొలుస్తూ రేలా పాటలు పాడుతూ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ గుస్సాడి వేడుకలతో గోండు గూడెంలు కోలాహలంగా కనిపిస్తున్నాయి. ఆదివాసీ గోండు సంస్కృతి, ఆటపాటలకున్న ప్రాధాన్యతను ఈ వేడుకలు తెలియజేస్తున్నాయి. ఇక గుస్సాడి వేషధారణలతో సందడి చేస్తున్న గిరిజనులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి 2 రోజులు పూజలు చేసుకుని అనంతరం ఇళ్లకు వెళ్తున్నారు. నీటితో సంబంధం ఉన్న దేవుడు ఇక్కడ దేవుడు అయితే ఆదివాసీ భారతదేశంలో ఆదివాసీ ఆలయంలో అమ్మవారి ముందు కొత్త కోడళ్ల పరిచయం కార్యక్రమం నిర్వహిస్తారు. గిరిజనులు వారి సాంప్రదాయాలతో వచ్చి గంగమ్మ తల్లికి, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే దేవతలకు పూజలు చేస్తున్నారు. కొంతమంది కోళ్లు, మేకలు బలిచ్చి అనంతరం సామూహిక విందు భోజనాలు ఆరగిస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు పద్మాల్పురి కాకో అమ్మవారికి ఇష్టమైన పాయసం, రుబ్బిన పెసర్లు, మినుము, బబ్బెర గారెలు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ప్రతి ఏటా దసరా తరువాత ఆశ్వయుజ పౌర్ణమితో దండారి ఉత్సవాలు ప్రారంభమై దీపావళితో ముగుస్తాయి.